అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. అవేం బిల్లులో ఒకసారి చూద్దాం. మంత్రి దామోదర నరసింహ ఎస్సీ వర్గీకరణలో పాటు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లులను ప్రవేశపెట్టింది. మన తెలుగు యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పేరు సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పి పేరు పెడదామని అనుకుంటున్నారు. దాన్ని కూడా అసెంబ్లీలో బిల్లులో పెట్టేసారు. దాంతోపాటు ఏంటంటే ఇందులో భాగంగా ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారు. జనాభా ప్రతిపాదన మొదటి గ్రూపులో 15 కులాలు, రెండో గ్రూపులో 18, మూడో గ్రూపులో 26 కులాలు. అయితే మొదటి గ్రూప్ ఏదైతే ఉందో అంటే ఏబిసి ఇట్లా ఈ మొదటి గ్రూప్లో ఏదైతే ఉందో 15 కులాలు, రెండో గ్రూప్లో 18, మూడో గ్రూప్లో 26 కులాలను చేర్చి ఈ బిల్లును ఆమోదిస్తారు. మరి ఎస్సీ వర్గీకరణ కూడా అసలు యాక్చువల్గా ఏంటంటే మందకృష్ణ మాదిగ 1,00,000 డబ్బులు 1,000 గుర్తులు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది కదా, సడన్లీ అది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే అందరి దగ్గర నుంచి ఏంటంటే దానికన్నా 3-4 రోజుల ముందర ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏందనేది మేము ఇస్తాం అని చెప్పినందువలన అక్కడనే ఆగిపోయింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ ఎంతవరకు అవుతుంది, ఏంది, దీని ముచ్చట ఏంది, మళ్ళీ మందకృష్ణ మాదిగ ఏం చేస్తాడనేది మనం లాస్ట్ వరకు చూడాలి.